Hi, hello, good morning, dear youth and students of India and the world. ధ్యాన విద్యార్థి మూమెంట్ గ్లోబల్ వెల్కమ్స్ యూ ఆల్ టు ధ్యాన యువ. ధ్యాన యువ అంటే యువతకు విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసంతో పాటు జీవన వికాసం, కెరియర్ బిల్డింగ్కి సంబంధించిన అద్భుతమైన విషయాలు అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో పర్పస్ ఆఫ్ లైఫ్, అసలు జీవిత ధ్యేయం ఏంటి, జీవితానికి ఒక లక్ష్యం ఉందా, మనందరికీ లక్ష్యం ఉంది, మన జీవితానికి లక్ష్యం ఉందా అనే విషయాలు తెలుసుకుందాం. మనం లక్ష్యం గురించి తెలుసుకుంటే ఏం జరుగుతుంది, తెలుసుకోకపోతే ఏం జరుగుతుంది, ఎలా తెలుసుకోవాలి, అసలు ధర్మాలు అంటే ఏంటివి, ఈ అద్భుతమైన విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు పిరమిడ్ యంగ్ మాస్టర్, ధ్యాన ఉస్మానియా ఫౌండేషన్లో కీ మెంబర్, కీ ట్రైనర్, ఒక గ్రేట్ యంగ్ మాస్టర్గా ఉన్న చిరంజీవి ద్వారా మనం అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. హాయ్ చిరంజీవి, నమస్కారం. నమస్కారం సార్. సో చిరు, అసలు జీవితం అంటే ఏంటి? జీవితం అంటే ఒక వర్డ్తోని మనం చెప్పి కన్క్లూడ్ చేసేది కాదు సార్. ఇది ప్రతిరోజు ఎన్నో రకాలైనటువంటి సమస్యలతోని, సుఖాలతోని, దుఃఖాలతోని, అన్ని రకాలైనటువంటి అనుభూతులతోని, జన పుట్టుకలతోని, మరణాలతోని, రకరకాలైనటువంటి ఎన్ని ఒక రోజు మనిషి ఉదయం నుంచి మొదలుకొని సాయంత్రం వరకు ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారు, ఎన్నో రకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. సో అన్లిమిటెడ్గా జీవితం అనేది రకరకాలైనటువంటి ఊహలతోనే, రకరకాలైనటువంటి ఆలోచనలతో నిర్మితమై ఉంటుంది. సో ఒక్క వర్డ్లో కొంచెం మనం కనుక చెప్పుకుంటే అన్నిటి యొక్క అనుభవాల యొక్క కంప్లీట్ కాంప్లెక్స్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్సెస్ అని చెప్పేసి చెప్పొచ్చు మనం. వండర్ఫుల్, మంచిది. అంటే అన్లిమిటెడ్ కాబట్టి మనం లిమిట్ చేయడానికి లేదు. సో ఇప్పుడు విద్యార్థులు అనగానే బాల్య జీవితం, యవన జీవితం, ఉద్యోగం, ఇవన్నీ కలిపి జీవితమే. వండర్ఫుల్. మరి జీవితానికి లక్ష్యం, పర్పస్ ఉంది అంటున్నాం కదా, ఆ పర్పస్ని తెలుసుకోకపోవడం వల్ల ఏం నష్టాలు ఎదుర్కొంటున్నారు నేటి యువత విద్యార్థులు? సాధారణంగా ఇప్పుడు ఒక ఉద్యోగి కనుక ఉద్యోగం చేయకపోతే, అంటే ఒక చిన్న రోడ్డు ఊర్చే ఉద్యోగం అయినా కానీ ఆ ఉద్యోగం కనుక చేయకపోతే ఏమైతే సార్, డస్ట్ అట్లనే ఫామ్ అవుతూ ఉంటుంది. ఒక ఉద్యోగి తన ఉద్యోగం ఇంకేదైనా ఉద్యోగం చేయకపోతే కుటుంబం మొత్తం మూవ్ ఆన్ అనేది కాదు. సో ప్రతి ఒక్కటి కూడా చేయవలసిన బాధ్యత చక్కగా చేయకపోతే మన జీవితం అస్తవ్యస్తంగా మారుతుంది. ఆలోచనలు విపరీతంగా పెరిగిపోయి, హరిషట్ వర్గాలు విపరీతంగా పెరిగిపోయి, రకరకాలైనటువంటి మాదక ద్రవ్యాల వైపు, మత్తు వైపు ఇట్లా విచ్చలవిడిగా వెళ్తూ ఉంటాడు. ఒక పర్టికులర్ గోల్ అనేది ఉంటే, ఒక లక్ష్యం కనుక ఉంటే మన ఉదయం మన ధ్యాస కంప్లీట్ దానిపైన లగ్నం చేసి తద్వారా ఏం చేస్తాము అంటే ప్రతిరోజు దానిపైన కాన్సన్ట్రేటెడ్గా మనం పనిచేస్తూ ఉంటాం. ఒక బై ప్రోడక్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక సంస్థనైనా కానీ ఒక గొప్ప వ్యక్తులను చూసుకున్నట్లయితే, ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఆ వ్యక్తికే కనుక లక్ష్యం లేకపోతే ఇవాళ అంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించేవాడు కాదు. రకరకాల గొప్ప వ్యక్తులందరికీ కూడా వాళ్ళందరికీ ఆ లక్ష్యం ఉన్నది కాబట్టి ఈ రోజు ఇంత మేనిఫెస్టేషన్తో జరుగుతున్నటువంటి సమాజాన్ని మనం చూడగలుగుతున్నాం. రైట్. అంటే విద్యార్థులు చిన్నప్పుడే గనక వాళ్ళ జీవిత లక్ష్యం అనేది నిర్దేశించుకుంటే, లక్ష్యం తెలిస్తే ఈ రకరకాల నెగటివ్ హ్యాబిట్స్కి వెళ్ళరు. అంతే. ఎంత మందిలో ఉన్నా వాళ్ళు ఏం చేయాలో అదే చేస్తారు సార్. ఇది నష్టాలు లాభాలు కవర్ అయిపోయినాయి సార్. సో మరి జీవితానికి లక్ష్యం ఉంది, దాన్ని తెలుసుకోవడం ఎలా? ఫస్ట్ లక్ష్యము అనే కంటే సార్ మనకు ప్యాషన్ అనంతం దీన్ని. ఓకే. ప్రతి వ్యక్తికి ఏదో సాధించాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా మనిషి పుట్టినము అంటే సహజంగా 2 చేతులు ఉంటాయి, 2 కాళ్ళు ఉంటాయి, 2 కళ్ళు ఉంటాయి. సో సంథింగ్ బాడీ సిస్టమ్ అనేది ఎదుర్కొంటాయి. దానితో పాటు మనకు కొన్ని అభిరుచులు ఉంటాయి, దానితో పాటు మనకు కొన్ని ప్యాషన్స్ ఉంటాయి. వాటికి మనం ప్రత్యేకంగా కొన్ని పనులు చేయడానికి సహజంగా మనం అవి డిజైన్ చేసుకొని పుడుతూ ఉంటాం. అయితే మనకు లక్ష్యాన్ని గనక మనం ఏ విధంగా తెలుసుకోవాలి అనుకుంటే ఒకసారి ఆలోచించుకోవాలి, పర్టికులర్ టైం తీసుకోవాలి. ఏదైతే మీ చిన్నప్పటి నుంచి మొదలుకొని, అంటే ఒక 1st to 10th క్లాస్ ఒక స్టూడెంట్ కనుక తీసుకుంటే ఆ అబ్బాయికి మ్యాథ్స్ రాదు, ఎంత నేర్పినా రాదు, ట్యూటర్ని పెట్టి మాట్లాడించినా ట్రైనింగ్ చేసినా చక్కగా రాదు. కాకపోతే అబ్బాయికి తెలియకుండానే ఇంట్లో కూర్చుని డ్రాయింగ్స్ వేస్తూ అంటాడు. అది ఎట్లా అంటే ట్రైనింగ్ తీసుకోవడం, ఆటోమేటిక్గా సింగింగ్ చేస్తూ అంటాడు, ఆటోమేటిక్ ద బెస్ట్ క్రికెట్ ఆడుతూ ఉంటాడు, ఆటోమేటిక్ ఆన్లైన్ గేమ్స్ చాలా అద్భుతంగా ఆడుతూ అంటారు, డ్యాన్సులు చేస్తూ అంటారు. ట్రైనింగ్ తీసుకోకుండానే
ఎందుకు అంటే ఇది వాళ్ళకి ప్యాషన్. ఇదేమో జస్ట్ ఆ యొక్క ఇట్లా మనం ట్రెడిషనల్ వేలో చదవాలి కాబట్టి అని చెప్పేసి ఇట్లా వస్తూ ఉంటారు. కాబట్టి ఫస్ట్ మన ప్యాషన్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఈ ప్యాషన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే మనల్ని మనం కనుక ఒకసారి పరిశీలించుకుంటే మీ జీవితాలలో మీకు ఏదో ఒక మంచి ఆర్ట్ పైన మీకు ఆటోమేటిక్గా ఫోకస్ అది ఇది చేస్తే నాకు చాలా బాగుంటుంది, చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి మనకు అది అనిపిస్తూ ఉంటుంది. ఆ పని కనుక మీరు చేస్తూ ఉన్నప్పుడు మీకు అలసట ఉండదు. ఆ పని మీకు చేస్తూ ఉన్నప్పుడు మీకు ఎట్లాంటి వేతనాన్ని ఆశించరు. ఆ పని కనుక మీరు చేస్తూ ఉంటే మీకు సమయం తెలియదు, శ్రమ రాదు, ఉత్సాహం వస్తూ ఉంటుంది, ఉల్లాసం వస్తుంటుంది. సో దట్స్ యువర్ ప్యాషన్ అన్నట్టు. మనది మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. మన యొక్క ఆలోచనలు, మన యొక్క అభిప్రాయాలు మనం క్రాస్ చెక్ చేసుకుంటే మన ప్యాషన్ ఏందో మనకు తెలుస్తుంది. సో ప్యాషన్ పట్టుకుంటే, ప్యాషన్తో కనుక పని చేస్తూ అంటే చాలా వరకు అద్భుతమైనటువంటి జీవనం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక 70% ఆనందకరమైనటువంటి జీవితం మన ప్యాషన్ నుంచి ఉద్భవించుతుంది. రైట్. ఇప్పుడు చాలా మంది విద్యార్థులకు అలాగే ఉంటుంది సార్, స్కూల్కి వెళ్ళడం కన్నా ఒక డాన్స్ ప్రోగ్రాంకి వెళ్ళడం. మరి అలాంటప్పుడు ఈ స్కూలుకు వెళుతూ డాన్స్ని రెండింటిని అర్థం చేసుకోవాలంటే ఈ ప్యాషన్ తెలుసుకోవడం ఇంపార్టెంటేనా, ఇంకా ఏమన్నా సాధనలు చేయాలా? సో ప్రత్యేకంగా ఈ క్లమ్జీ అంటే మనిషి యొక్క ఒక చిన్న ఒక స్ట్రైట్ లైన్ ఏంటంటే సార్, రెండు ఉన్నాయి ఇక్కడ. మనిషి సెల్ఫ్ డిజైన్ ఒకటి ఉంటుంది, సమాజం నుంచి పెట్టినటువంటి ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. సెల్ఫ్ డిజైన్ ఉంటుంది. ఇప్పుడు సమాజంలో ఒక 10th స్టూడెంట్ కానీ, ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ కానీ, ఒక గ్రాడ్యుయేషన్ అయిపోయినటువంటి వ్యక్తికి ఏముంటుంది అంటే బయట నుంచి వచ్చినటువంటి ఎక్స్టర్నల్ ప్రోగ్రామ్ ఏముంటుంది, 10th వరకు మస్తు చదవాలి, సంథింగ్ ఏదో పాస్ కావాలి, ఆ తర్వాత ఐఐటి, జేఈ, ఆ తర్వాత బీటెక్ చేసుకోవాలి, ఏదో సాఫ్ట్వేర్ కోర్స్ అయితే ఇక్కడైనా లేకుంటే అమెరికాలో ఇంకా సెటిల్మెంట్ కావాలనేది ఇది ఇక్కడ ఉన్నటువంటి సమాజమైన ఇక్కడ ఉన్నటువంటి అమ్మ నాన్నలు మనకు ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ 2 రకాల సందిగ్ధంలలో మనిషి పడిపోతున్నాడు. ఎంతమంది సాఫ్ట్వేర్ ఐటీలలో పనిచేసే వ్యక్తులు, ఎంతమంది రకరకాల విదేశాలలో ఉండేటువంటి వ్యక్తులు నరకంగా తప్పదు, లోపల ఒకటి ఉంటుంది వాళ్ళకు ప్యాషన్, లోపల ఒక ప్యాషన్ పెట్టుకుని తప్పదురా అని చెప్పేసి చేస్తూ ఉంటాంట. అంటే రెండింటి మధ్యలో ఘర్షణ జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీని నుంచి ఏ విధంగా బయటపడాలి అని అంటే మెడిటేషన్, ధ్యానం ఎప్పుడైతే కనుక మన నిత్య జీవితంలో కనుక అన్వయించుకొని చక్కగా ధ్యాన సాధన కనుక చేసినట్లయితే ఈ బయట నుంచి వచ్చేటువంటి మాయల నుంచి కొంచెం మనము తప్పించుకోవచ్చు. మన స్థితి ఏంది, మన డిజైన్ ఏందో మనకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోయింగ్ రివర్ ఉన్నది సార్, ఫ్లోయింగ్ రివర్ ఉన్నది, మనకు లోపల ఏమున్నదో బాటంలో ఏమున్నదో మనకేం అర్థం కాదు. ఒక్కసారి ఆ ఫ్లోయింగ్ రివర్ను, అదే ఒక పాండ్ దగ్గరికి వెళ్దాం, ఒక కొలను, అందులో నీరు నిశ్చలంగా ఉంటుంది, లోపల ఉన్నటువంటి చిన్న చిన్న గుణకరాలు ఒక రూపాయి కాయిన్ వేసినాక మనకు స్పష్టంగా అవుపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్లోయింగ్ రివర్లో ఉన్నాము, మన మనసు మొత్తం చంచలం ఉంది, అది ఇది ఎంత క్లమ్జీగా ఉంది. కాబట్టి అందరికీ మనం ఈ ధ్యాన యువ ప్రోగ్రాం ద్వారా ఇచ్చే ఉన్నతమైనటువంటి గొప్ప ఒక చిన్న మెసేజ్ ఏంటంటే అందరూ చక్కగా ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే ఏమవుతుంది అని అంటే మన మనస్సు అనేది ఫస్ట్ శూన్యం అవుతుంది, స్టాప్ అవుతుంది. వాట్ ఈజ్ వాట్, ఉరకద్దు, తొందరపడి ఉరకకుండా ఎటు చేసి పని చేయవలసిందే సార్, ఎటు చేసి పని చేయవలసిందే. సో ఏం పని చేయాలనేది క్లారిటీ వస్తుంది. క్లారిటీ రావడం గురించి ధ్యానం చేస్తే మనకు చక్కగా మన లక్ష్యం ఏంది, మన అభిరుచులేంది, మనం ఏం చేయాలి, మనం ఎంచుకునే లైఫ్ పార్ట్నర్ అయినా మనకి ప్రతి దాని పట్ల, జీవితం పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన ధ్యానం ద్వారా మనకు వస్తుంది. వండర్ఫుల్. అంటే ధ్యానం అనేది టూల్. ఇప్పుడు మొత్తం ప్రోగ్రామ్ చేయబడింది ఎలా ఉండాలో, సెల్ఫ్ ప్రోగ్రామ్ ఇంకోటి ఉంది, దీనికి దానికి మ్యాచ్ కాకపోవడం వల్లనే అన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. అంతే. అంటే లోపల ఉన్నది చేయలేక, బయటది వద్దనలేక అన్ని రకాల డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి అనేది అర్థమవుతుంది. తనకు తాను అసలు తనకు తాను తెలుస్తలేదు నేను ఏం చేస్తున్నాను. ఎప్పుడు తనకు నచ్చింది చేస్తాడు అని అంటే అతనికి టైం తెలియవద్దు, నేను పని చేస్తున్నానే భావన రావద్దు, ఇంత కష్టమని ఇట్లాంటి ఆలోచనలు రానప్పుడు అతను నచ్చిన పనిలో ఉన్నాడని అర్థము, అతని మనసు కంప్లీట్గా శూన్యమైంది, ప్యాషన్లో ఉన్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. సచిన్ టెండూల్కర్ గురించి అదే కదా, తనకు క్రికెట్ ఇష్టం కాబట్టి ఆడాడు, ఇష్టంతో ఆడాడు, విజయం సాధించాడు సార్. అంటే ఏదైనా పనిని మనకు ఆ ప్యాషన్, ఆ తపన అనేది ఉంటే ఈ విధంగా ఉంటుంది సార్. రైట్. దానికి స్టెప్ 1 ధ్యానం చేయాలి. ఇంకా ఎలా మన పర్పస్కి ఎలా కనెక్ట్ అవ్వడం, ఎలా? ఒకటి ధ్యానము, నెక్స్ట్ ఎక్కువ సార్ మెయిన్ మనకు మన ప్యాషన్ అయినా మన లక్ష్యాన్ని మనకు తరచూ మనకు గుర్తు చేసేది ఒకటి ఉన్నది. తరచూ మనకు గుర్తు చేస్తుంటే లోపల ఇంట్యూజన్ 7 బాడీస్లలో మనకు ఉన్నటువంటి 7 బాడీస్లో ఇంట్యూజనల్ బాడీ అని ఒకటి ఉంటుంది. ఆ ఇంట్యూజనల్ బాడీ నుంచి మనకు ప్రతిరోజు ఇంట్యూజన్స్ వస్తూనే ఉంటుంది. మనం ఇది కాదురా ఇది, మనది ఇది కాదురా ఇది, ఇది కాదురా ఇది
అయితే ఈ ప్యాషన్ ఏ విధంగా ప్రతి వ్యక్తికి కూడా సహజంగా అందరికి ఇంట్యూజన్స్ వస్తాయి, కానీ కొందరు మాత్రమే ఇంట్యూజన్ పట్టుకొని ఆత్మవంచన చేసుకోకుండా ఎంత కష్టమైనా కానీ ఆ పనిలో పడి ఉంటూ ఉంటారు. అందులో నుంచి ఏమొచ్చినా రాకున్నా కానీ నచ్చిన పనిలో ఆనందం వెతుకుతారు. ఇప్పుడు మన లక్ష్యానికి మన ప్యాషన్కు మనం దగ్గర కావాలంటే మీరు ఫస్ట్ ధైర్యవంతులు కావాలి. ఎందుకు అనంటే నచ్చిన పనిలో లాభం ఉంటుందో నష్టం ఉంటుందో అంత సెక్యూర్ లైఫ్ వైపుకు అందరు ఆలోచిస్తున్నారు. డబ్బులు వస్తే సరిపోతుంది కావచ్చు అనుకో, డబ్బులు వస్తే సరిపోతుంది కావచ్చు అని అనుకుంటున్నాం, ఓకే రైట్, శరీర పోషణకు సంతోషం. అన్నిటికంటే విలువైన నీ యొక్క ఆయుష్, నీ యొక్క లైఫ్ డిజైన్ మొత్తం పోతుంది కదా. అది కాబట్టి నచ్చిన పని చేయాలి. నచ్చిన పని చేయాలంటే బీ బ్రేవ్ ఆల్వేస్. నువ్వు ధైర్యవంతునిగా ఉండాలి, ధైర్యవంతునిగా మారాలి. కఠిన డిసిజన్ మేకింగ్ చాలా ఇంపార్టెంట్ సార్. డిసిజన్ మేకింగ్ రావాలంటే నువ్వు భయాన్ని కూలదోయాలి, ధైర్యవంతుని కావాలి. ధైర్యవంతుని అయితేనే నేను ఏదేమైనప్పటికీ కూడా నేను యాక్టర్ అయ్యే తీరుతా, ఏదేమైనప్పటికీ కూడా నేను మంచి డాక్టర్ అయ్యే తీరుతా, ఏదేమైనప్పటికీ కూడా నాకు నచ్చిన ఇంజనీరింగ్గా చేస్తా, ఏదేమైనప్పటికీ నేను మంచి ఆర్టిస్ట్ని అవుతా, ఏదేమైనప్పటికీ కూడా నేను మంచి డాన్సర్ అవుతా అని చెప్పేసి అని వాళ్ళకు నచ్చినటువంటి దాని పట్ల డిసిజన్ తీసుకుంటారు. ధైర్యం చాలా ఇంపార్టెంట్, డిసిజన్ మేకింగ్. తను ధైర్యంగా ఉండి ఆ మాట స్పష్టంగా చెప్పినప్పుడు పేరెంట్స్, టీచర్స్, సమాజం కూడా సహకరిస్తుంది కదా. వీళ్ళకి అపోజ్ గా అది మనం చెప్పేసేయాలి, అంతే బ్రాడ్కాస్ట్ చేసేయాలి. అంటే ఉన్నది ఉన్నట్టు తేట తెల్లం చేసేసేయాలి కథంగా. అంతే నేను మీకు నచ్చినట్టుగా నేను బ్రతకను. నేను ఏమంటున్నా సార్, ఇవన్నీ ఎక్కడి వస్తాయి అంటే ధైర్యంలో నుంచి వస్తాయి. ధైర్యవంతులు కావాలి. ఇక్కడ అమ్మాయిలు కాదు, అబ్బాయిలు కాదు, చిన్నపిల్లలు కాదు, పెద్దవాళ్ళు, ప్రతి ఒక్కరికి కూడా సరే ఇప్పుడు ఒక టిఫిన్ సెంటర్కి పోతాం. టిఫిన్ సెంటర్కి పోతే ఒక 4-5 ఐటమ్స్ ఉంటాయి, ఇడ్లీ, పూరి, వడ, దోశ, ఇట్లా ఉంటూ ఉంటుంది. సో నచ్చిన టిఫిన్ ఏం తింటావు నాన్న అంటే నాకు పూరి కావాలని అంటారు ఒకరు. లేదు దోశ తినమంటే సరే బలవంతంగా తీసుకుంటారు దోశ. నాకు దోశ వద్దంటే దోశ ఇచ్చినా కానీ తీసుకుంటారు, సంతోషం. తినే ప్రతి బుక్కలో కూడా అయిష్టత ఏర్పడుతుంది, ఈర్షే, దాని పట్ల ఒక విష సంబంధించిన మట్టి కెమికల్స్ రిలీజ్ అవుతూ ఉంటది. తిన్న మాధుర్యం ఉండదు, ఆ తినేంతసేపు నీకు నరకం ఉంటది. ఓకే చూడండి, పూరి అనుకున్నా అవసరం అని కోపాన్ని వ్యక్తం చేస్తూ తింటూ ఉంటాడు. అది తిన్నది కూడా మనకు అది జీర్ణం చక్కగా కాదు. ఒక చిన్న టిఫిన్ కాదు, ఒక 10 నిమిషాలు ఒక పూటతోనే అరిగిపోయే దానికే ఇంత మనము త్యాగం చేయలేకపోతున్నామే. జీవితాంతం నీకు నచ్చిన పనులు నువ్వు ఉంటున్నావు, జీవితాంతం నచ్చిన వ్యక్తులతోనే నువ్వు సహజీవనం చేస్తున్నావు, జీవితాంతం నచ్చని ఫ్రెండ్స్ని పట్టుకొని ఊగులాడుతున్నావు, జీవితాంతం నచ్చని ఇన్స్టిట్యూట్లను పట్టుకొని నువ్వు ఎవరి గురించో ఎక్స్ప్లోర్ బయటకు చూపించడం కొరకు, నేను మంచోన్ని అనిపించడం కొరకు నువ్వు ఇంకేదో అది చేయాలని చెప్పేసి పరితపిస్తూ ఉంటాంటావు. దీనివల్ల ఏమవుతుంది అని అంటే సరే ఏమైతలేదు. ఒకటి, మనల్ని మనం కోల్పోతున్నాము, మన నిజ స్థితిని మనం కోల్పోతున్నాం. వావ్, నిజ స్థితితో ఉంటూ జీవించడమే లైఫ్ పర్పస్ తో ఉండడం అని అర్థమవుతుంది. మనకు లోపల నుంచి ఎట్లా అనిపిస్తే ఆ విధంగా బ్రతకాలి, అంతే సార్. బ్రతకడానికి మనకు ఒక ఈ ఘర్షణను దప్పించాలి అని అంటే మనకు ధ్యానంను గనక కొంచెం పీస్ ఆఫ్ మైండ్ తోని చక్కగా ఆలోచించినట్లయితే, కొంచెం పెద్దల గైడెన్స్, ధ్యానము, కొన్ని స్పిరిచువల్ బుక్స్ గైడెన్స్ కనుక తీసుకుంటే మనకు జీవిత లక్ష్యం మనకు అర్థమవుతుంది. ఎన్ని ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా మన లక్ష్యాన్ని పట్టుకొని మనం ఉంటాం. సో పర్పస్ ని ఈ విధంగా తెలుసుకోవాలి. మరి ఈ శరీర ధర్మము, ఆత్మధర్మము ఏంటివి ఇవి సార్? బేసిక్గా ఫస్ట్ ఇక్కడ లైఫ్ మనం ఓవరాల్గా చూసుకునే కాన్సెప్ట్ ఏంటో, ఒక జీవితాన్ని మొత్తం చూసుకుంటున్నాం మనం. ప్రతి మనిషి ఫస్ట్ జీవితం అంటే శరీరం, మన కామన్ నీడ్స్ ఏంటంటే మన శరీరానికి కావాల్సినటువంటి కొన్ని ఇచ్చేటివి ఉంటాయి, కుటుంబానికి సంబంధించి కొన్ని ఇచ్చేటివి ఉంటాయి, సంఘానికి కొన్ని ఇవ్వాలి. దానితో పాటు అంటే వీ కెన్ క్లాసిఫైడ్ ఇంటూ 4 పార్ట్స్: శరీర ధర్మము, కుటుంబ ధర్మము, సంఘ ధర్మము, ఆత్మధర్మం. రైట్. మనము దేహదారుణం ఫస్ట్. మనం ఏంటంటే సార్, వీఆర్ నాట్ దేహాలము, వీఆర్ నాట్ ఫిజికల్ బాడీస్, దేహదారుణము, శరీరాన్ని ధరించిన వాళ్ళము, చైతన్యంగా ఉండి శరీరాన్ని ధరించిన వాళ్ళం. అయితే ఈ శరీరానికి ఒక ధర్మం ఉన్నది. ఇది మనకు ఆషామాషి వ్యవహారంగా వచ్చినటువంటి శరీరం కాదు. ఇది మామూలు శరీరం అని చెప్పేసి, ఫిజికల్ బాడీ అని చెప్పేసి మీకు తక్కువ ఆలోచన ఉంటే అట్లాంటి ఆలోచనలు తీసేయాలి. ఎందుకు అని అంటే సార్, మరణం లేని మీరు పుస్తకం ప్రకారమైన యాజ్ పర్ స్పిరిచువాలిటీ కంప్లీట్, మానవ శరీరం రావాలంటే కొన్ని వందల వేల ఆత్మలు, కొన్ని లక్షల ఆత్మలు మానవ జన్మ తీసుకోవడానికి రెడీగా ఉన్నాయి. వాళ్ళకు శరీరం అవైలబుల్గా లేదు. ఎన్నో సోల్స్ కొట్టుకుంటున్నాయి. ఒక శరీరం, ఒక మానవ శరీరం కనుక వస్తే ఇంకా కొన్ని అనుభూతులను మేము పొందొచ్చు, ఇంకా కొన్ని ఎక్స్పీరియన్స్ మేము చేయొచ్చు, ఇంకా మా ఆత్మను ఎవాల్యూషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఉన్నత లోకాలలో ఈ శరీరం గురించి లైన్లు కట్టి వెయిట్ చేస్తున్నారు. రైట్.
ఈ విషయం మనకు చెప్పే వాళ్ళు ఎవరు లేరు. మనం ఏమో ఫిజికల్ బాడీ అని అనుకుంటూ ఉంటాం. ఫస్ట్ మనము మీకున్న సమస్యలని ఇవన్నీ పక్కన పెట్టండి. మీరు ప్రాణంతోని శరీరంలో ఉన్నారా? మీ అంత అదృష్టవంతులు ఇంకొకరు ఎవ్వరూ లేరు. అది ఇది రావడానికి కొన్ని వేల లక్షల దీని ముందు ఎంత ప్రాసెస్ జరిగిందో, దీనికి రావడానికి అసలు మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎంత ప్రాసెస్ జరిగిందో, ఏ ఏ ఏ ఈ ప్రకృతి ఎంత ఎంత నిర్మితం అయితే మనం ఈ శరీరంలోకి మనం వచ్చినామంటే ఇది మనకు ఫస్ట్ దీని మీద మనకు అసలు ఆలోచించనే చేస్తలేం. ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ మనము ప్రాణంతో ఉన్నందుకు, ఈ శరీరంతో మనము సజీవులమై ఉన్నందుకు ఎంత కృతజ్ఞత ఉండాలి ఫస్ట్. రైట్, ఇది శరీర ధర్మం. ఫస్ట్ బయట మిరాకిల్స్ చూస్తున్నాం, మన శరీరమే గొప్ప మిరాకిల్. అదే వస్తున్నా సార్ అక్కడ. అయితే ఏంటి శరీరం అని అనవచ్చు. ఈ ప్రకృతిలోనైనా ఈ మొత్తం ఈ సృష్టి, సకల చరాచర ఈ సృష్టి మొత్తంలో ఉన్నటువంటి అద్భుతాలను మనం ఈ రెండు కళ్ళ ద్వారా చూడగలుగుతున్నాం. అద్భుతమైన ధ్వనులను, సంగీతం, సప్త స్వరాలను మనం ఈ చెవితో వింటున్నాము. షడ్రుచులను మేము చక్కటి నోటితో తింటున్నాం. మనకు నచ్చినటువంటి ప్రదేశం ఈ కళ్ళతో నడుచుకుంటూ పోతున్నాము. చక్కటి శృంగారం చేస్తున్నాం పెళ్ళైన తర్వాత. అంటే అన్ని అనుభూతులే సార్. ఇక్కడ ప్రతిదీ కూడా అనుభూతులే. ఒక మంచి రూపాన్ని ధరించినాము, నచ్చినటువంటి పాటను పాడగలుగుతున్నాము. ఒకటి కాదు, రెండు కాదు. మనకు అసలు సరిగ్గా గనక ఆలోచిస్తే, అంటే నా జీవితం వేస్ట్, నా జీవితం గనక అది ఇంత భారభూతమైంది వేస్ట్ అని సరిగ్గా గనక ఆలోచిస్తే మీరు పాటలు వినుకుంటా, మంచి సంగీతం వినుకుంటా జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇంకేది అవసరం లేదు. ఒక ట్యూన్ కనుక రావాలి అనంటే కీరవాణి అయినా ఇంకెవరైనా కానీ ఒక 3-4 రోజులు కూర్చొని చేస్తూ ఉంటా అంటారు. దీని తర్వాత ఎట్లా, దీని తర్వాత ఎట్లా, దీని తర్వాత ఒక ట్యూన్ రాదు సార్. ఎంత చేసిన అంత కష్టపడి సాంగ్ కంపోజ్ చేస్తే మనం అసలు దాన్ని వింటున్నామా? ఏదో సాంగ్ లాగా చూస్తున్నాం. సరిగ్గా వినండి పాటను. సరిగ్గా పాటను వింటే ఒళ్ళు పులకరించిపోతుంది. అద్భుతం. ఈ సంగీతం వినని ఈ చెవులు ఎందుకు? ఫస్ట్ అది సంగీతం వినని ఈ చెవులు ఎందుకు? రోజు నాకు బోర్ కొడుతుంది, ఏది లేదు. యూట్యూబ్లో తెల్లారులేస్తే 2 GB డాటా, 1.5 GB ఇంత డాటా పెట్టుకొని మంచి అన్నమయ సంకీర్తనలు, మంచి మ్యూజిక్స్, పాప్ మ్యూజిక్స్ కనుక వింటే శరీరానికి ఏది అవసరం? అసలు దీన్ని ఏమో అనుకుంటున్నారు. మన ధ్యాస కనుక కంప్లీట్గా మారితే, మనకున్నటువంటి సమస్యల పట్ల మన ధ్యాస కనుక మారితే, ఒక అద్భుతం వైపుకు మారితే శరీరం హీల్ అవుతుంది సార్. శరీరం మ్యూజిక్ థెరపీ ఇది. అవును, దీని ప్రత్యేకంగామైనటువంటి ఏం మ్యూజిక్ థెరపీ. నచ్చినటువంటి సన్నివేశాలని, నచ్చినటువంటి మ్యూజిక్స్ మంచి కనుక వింటే ఆ మ్యూజిక్ థెరపీ ద్వారా మనకు బాడీ హీల్ అవుతుంది. దీనికి జిమ్లకు పోయి అవి ఇవి వేయాల్సిన అవసరం కూడా లేదు. జనరల్ గా ధ్యాస మొత్తం మారుతుంది, మీరు రిలాక్స్ అవుతారు, రిఫ్రెష్ అవుతారు. నెంబర్ 2, మంచి దృశ్యాలు, మంచి సినిమా. ఒక షార్ట్ తీయాలంటే ఒక ఫోటోని మనం తీయలేము సార్. ఒక ప్రాపర్ ఒక పోర్ట్రేట్ మోడ్ లో తీయాలని ఇస్తే తీయలేరు ప్రాపర్ గా. అట్లాంటిది బాహుబలి లాంటి సినిమాలు, RRR లాంటి సినిమాలు, అవతార్ లాంటి సినిమాలు తీయాలంటే ఎంత కష్టం ఉంటుంది. వాటిని కళ్ళతో నువ్వు కనుక అద్భుతాన్ని కనుక చూడగలిగితే అసలు మనది అమనస్కం ఎక్కడి నుంచి వస్తుంది? మనసు శూన్యం ఇది ధ్యానంలోనే కాదు సార్. నచ్చింది ఏం చేసినా కానీ మనసు శూన్యం అవుతుంది. ఎగ్జాక్ట్లీ అట్లా. కాబట్టి శరీరానికి, శరీర ధర్మాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. ఇది పర్పస్ ఆఫ్ లైఫ్. ఉద్యోగము అవన్నీ తర్వాత నిన్ను నువ్వు అర్థం చేసుకో, మనల్ని మనం అర్థం చేసుకోవాలి. నచ్చిన ప్రదేశానికి పోయి ఒక దేవుని మొక్కుతున్నాం, ఒక టెంపుల్ కి పోతున్నాం, నచ్చిన ఫ్రెండ్స్ కాడికి పోతున్నాం, కార్లో పోతున్నాం, బండి మీద పోతున్నాం, ఎంజాయ్ చేస్తున్నావు నీ రైడ్ అసలు. ఇట్లా ప్రతి దానికి ఒక అభిరుచి, ఒక టేస్ట్ ఇస్తుంది మనకు ఈ బాడీ. వావ్. అయితే ఇది ఇక్కడితోనే ఆగకుండా ఇదంతా కూడా కొంచెం ప్రాపంచికంగానే చూసుకుంటే, దీని తర్వాత మనకు కుటుంబానికి హెల్ప్ చేయడం. రైట్, ఇది కుటుంబ ధర్మం. నెక్స్ట్ కుటుంబానికి హెల్ప్ చేయడం, అమ్మ నాన్నలకు సపోర్ట్ గా ఉండడము, ఒక మంచి ఉద్యోగం చేయడం. లేదు నేను చదువుకుంటున్నా, నేను ఏ పని చేయ, నా చదువు అయిపోయినాక నేను సహకరిస్తా కాదు, చదువుతూ కూడా ఇలాంటి పనులు చేస్తూ ఉండాలి. శరీరానికి మనకు ఫస్ట్ మనం క్రాస్ చెక్ చేసుకోవాలి సార్. చేయగలిగే సామర్థ్యం నాకు ఉన్నదా లేదా? సామర్థ్యం ఉంది. సామర్థ్యం ఉండి నువ్వు చేయకపోతే తప్పు, సామర్థ్యం లేకపోతే రైట్, అదే వేరే విషయం. సామర్థ్యం ఉండి ఎవరైతే వికలాంగులు అని అంటే సార్, వికలాంగులు ఎవరు అంటే సామర్థ్యాలుండి ఎవరైతే పని చేయలేకపోతారో వాళ్ళే వికలాంగులు. సామర్థ్యం ఉండి వాళ్ళు ఇప్పుడు మనం ఈ కాళ్ళు లేని వాళ్ళు, చేయలేని వికలాంగులు అనుకున్న అద్భుతంగా పనిచేసుకుంటున్నారు. చేతులు లేకపోతే కాళ్ళతో ఎగ్జామ్ రాసుకుంటున్నారు. వాళ్ళు కాళ్ళతో పెయింటింగ్ వేస్తున్నారు, మనకు చేతులతోనే వండుతూ ఉంటా ఉంటది. కాబట్టి చేయగలిగే, పని చేయగలిగే సామర్థ్యం ఉండి, మన ఆత్మకు తెలుస్తుంది మనం చేయగలుగుతామా లేదని. చేయగలిగే పని, మన సత్తా, ఆ యొక్క కెపాసిటీ మనకు ఉండి కూడా మనం చేయలేకపోతున్నామంటే మీరే నిజమైనటువంటి వికలాంగులుగానే నేను చెప్తాను. వండర్ఫుల్. కుటుంబ ధర్మంలో
కుటుంబానికి సహాయ సహకారాలు చేయాలి. 100% కుటుంబానికి సహాయ సహకారాలు ఉండాలి. ఎందుకు అని అంటే మనము ఇంత మంచి శరీరాన్ని ఇన్ని రోజులు మనల్ని వాళ్ళంతా మనల్ని అంతా చేసిల్లు కాబట్టి మనము ప్రత్యేకంగా ఏదో గొప్ప గొప్ప గిఫ్ట్లు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి. అమ్మ నాన్నలకైనా సిస్టర్స్కైనా ఎవరికైనా మంచి సపోర్ట్గా ఉండి నీ మినిమం నీడ్స్ వాళ్ళకి ఇచ్చేసేలా నువ్వు మినిమం టైం అయినా మనీ అయినా ఏదైనా కానీ వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి. ఎందుకంటే ఇవాళ ఎవరు ఏమైనా కానీ సార్ కుటుంబం తర్వాతనే ఏదైనా, ఎందుకంటే ఎవరు పట్టించుకుంటారు సార్ ఏదైనా, అన్ని రోజులు మనకు మంచిగా ఉండవు. ఏదేమైనప్పటికీ కూడా మన కుటుంబం ఉంటే కుటుంబ ధర్మం చాలా ఇంపార్టెంట్. ఇది శరీర ధర్మం అయిపోయింది, కుటుంబ ధర్మం అయిపోయింది. నెక్స్ట్ సంఘ ధర్మం. సొసైటీని 100% పట్టించుకోవాలి. ఎందుకు అంటే మనిషి అంటేనే సంఘజీవి. అయితే మనం అనుకుంటారు, అందరు అనుకుంటారు సొసైటీతో నాకేందని అనుకుంటారు. అసలు మనిషి ఉండేదే సొసైటీలా. అంటే ఎక్కువ ఇంట్లో పోయి తలపేసుకుంటే నేను ప్రత్యేకంగా నేను ఎక్కువనే ఉన్నా అనుకుంటాను. అలా కాదు, అన్ని ఫెసిలిటీస్ ఇంట్లోకే ఇస్తే ఎన్ని రోజులు బతుకుతాం కదా. నీకేం కావాలో అన్ని ఇంట్లోకే ఇచ్చిండ్రు. ఉద్యోగమా వద్దు, ఇంట్లో ఉండు, డబ్బులు ఇస్తాం, ఫుడ్ ఇస్తాం, బట్టలు ఇస్తాం, ఎన్ని రోజులు ఉంటారు ఇంట్లో? ఇంపాసిబుల్ కదా సార్. కరెక్ట్. అయితే సొసైటీని 100% పట్టించుకోవాలి. పట్టించుకోకపోతే ఏమైతుంది అని అంటే ఎక్కడనో ఇప్పుడు మన చేను ఈరోజు మంచిగానే ఉన్నది సార్, పక్కన చేనులో పురుగు పడ్డది, పక్కన చేలుకి తెగులు వచ్చింది. అక్కడ దానికి వచ్చిన తెగులు రేపో మాపో మన ఇంటికి మన చేలుకు రాదా? వస్తుందిగా. ఎక్కడో ఎండ పడుతుందని లైట్ తీసుకున్నాం, మనకు కూడా వస్తుంది. ఎక్కడో పుట్టిన కరోనా మన ఇంటి దాకా మన గుమ్మంలోకి వచ్చింది. ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా ఇండియాకి వచ్చింది, ఇండియా నుంచి వెళ్ళి ఢిల్లీకి వచ్చి, ఢిల్లీ హైదరాబాద్కి వచ్చి చక్కగా మన ఇంటి ముందుకు ప్రత్యక్షమైందా లేదా? కరెక్ట్. అట్లనే సొసైటీని 100% పట్టించుకోవాలి. సొసైటీ పట్ల అవేర్నెస్ ఉండాలి. ఎవరు మన రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు? కార్ డ్రైవింగ్ తెలియని వ్యక్తికి కారు ఇవ్వాలంటే పంచ ప్రాణాలు పోయినా మనం ఇవ్వం. అట్లాంటిది మన సమాజాన్ని ఎవరు వాళ్ళకు పరిపాలించడానికి వస్తుందా, అసలు వానికి ఎలిజిబిలిటీ ఉందా లేదా, ఇవన్నీ చూసుకొని మనము ఒక లీడర్ కి మనము ఇవ్వాలి. ఇట్లా సొసైటీని బట్టి ఈ రాజకీయ వ్యవస్థలైనా కానీ సినిమా అన్నిటి గురించి ఉండాలి, అన్నిటి మీద అవగాహన ఉండాలి. అన్నిటికంటే మెయిన్ ప్రత్యేకంగా ఇంపార్టెంట్ గా పట్టించుకోవాల్సినటువంటి అవసరం పర్యావరణాన్ని పట్టించుకోవాలి. రైట్. పర్యావరణాన్ని తప్పకుండా పట్టించుకోవాలి. ప్రతిదీ కూడా మనం అంతా ఓవర్లాగింగ్ చేస్తున్నాం, తీసుకుంటున్నాం కానీ ఇస్తలేం. అది గాలిని తీసుకుంటున్నాం, రోజుకి ఎంత ఆక్సిజన్ అయితే మనం బ్రతుకుతున్నాం. ఒక్క చెట్టు పెట్టిలా క్రాస్ చెకింగ్, ఒక్క చెట్టు. రైట్. ఉన్న చెట్లను తీసేసి ఇంకా ఇక్కడ ఏ రూమ్ వేస్తే బాగుంటది అని చెప్పేసి ఇట్లా ఆలోచిస్తుంటే స్పేస్ లేకుండా ప్రతి వ్యక్తి కూడా ఒక్క చెట్టును పెడితే సరిపోతుంది. ప్రతి యువత, ప్రతి విద్యార్థి వాళ్ళ ఇంటి దగ్గర ఒక చెట్టు నాటాలి. ప్రతి మనిషికి ఒక చెట్టు ఉండాలి. నేనేమంటున్నా సార్, 100 చెట్లు పెట్టి వాటిని పట్టించుకోకపోవడం కాదు, ఒక్క చెట్టుని పట్టించుకో. ఒక్క చెట్టుని పెట్టి దాన్ని పట్టించుకోవాలి, దాని పోషణ చూడాలి, దానికి మన ఇంట్లో ఉన్నటువంటి ఒక కిడ్ లాగానే దాన్ని చూస్తూ ఉండాలి. కొన్ని రోజుల వరకు పెంచుతావు, తర్వాత అదే నీకు ఫలాలను ఇస్తుంది. సంథింగ్ నీకు ఇప్పుడు ఉన్న చెట్లన్నీ ఎట్లా వచ్చినాయి మరి, ఎవరో ఒకరు పెడితేనే అట్లా సార్. సో దీనికి ఒకటి ట్రైనింగ్ లో చెప్పేవాళ్ళం, ఒక చెట్టు పెట్టి వాళ్ళకి ఇష్టమైన వ్యక్తి పేరు పెట్టాలి. వాళ్ళ ఫేవరెట్ హీరో అనుకో, ఆ ఫేవరెట్ హీరో ఆ చెట్టు పేరు పెడితే రోజు రక్షిస్తాడు. ఆ మమ్మీ అంటే ఇష్టం అనుకో, మమ్మీ ఈ చెట్టు మమ్మీ రక్షించు రోజు, ఈ చెట్టు డాడీ లేదా అక్క తమ్ముడు వాళ్ళకి ఎవరు ఇష్టమో ఆ పేరు పెట్టి ఆ చెట్టును మొక్కను పెంచాలి. వండర్ఫుల్. ఇది అల్టిమేట్. ఇదొకటి. నెక్స్ట్ వాటర్ కూడా, వాటర్ ని కూడా పట్టించుకోవాలి. ఎందుకంటే వీటితోనే కదా మనం బ్రతికేది. వృధా చేయద్దు హెవీగా. అంటే వీటన్నిటి పట్ల నీకు మన ఇవాళ టాపిక్ వచ్చేసి లైఫ్ పర్పస్. లైఫ్ అంటే ఇన్నిటితోని ముడిపడి ఉంటది. లైఫ్ అంటే ఏదో ఉద్యోగం వచ్చినాక డబ్బులు సంపాదించినాక కాదు, జీవిస్తున్న ప్రతి క్షణం దాంట్లో పట్ల హెవీగా ఫుడ్ వేస్ట్ చేయకపోవడం, అన్నిటిని పట్టించుకోవాలి. అన్నిటిని పట్టించుకున్నప్పుడే వాటర్ నేను ఓవర్ లాగింగ్ చేస్తున్నావు, ఇంకుడు గుంతలు తవ్వు, దానిలోకి మళ్ళీ ఇన్ఫిల్ అవుతుంది. ఇట్లా ప్రతి దాని పట్ల మనకు ఉన్నటువంటి రిసోర్స్ పట్ల ప్రతి దాని పట్ల ఈ సంఘ ధర్మం కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇక వీటన్నిటితో పాటు ఇవన్నీ కూడా మన ప్రాపంచిక బ్రతకడానికే. ఈ మూడు కొంత గొప్ప అందరూ చేస్తున్నారు. అసలు ఏంటంటే సార్ ఆత్మధర్మం. అది కావాలి, ఆత్మధర్మం. మనం ఈ జీవితంలో ఈ భూమి మీదకి జన్మ తీసుకుని వచ్చిందే దీని డెవలప్మెంట్ గురించి. ఈ పనులన్నీ చేసేటి అన్ని కూడా దీని నుంచి వచ్చేటువంటి ఎక్స్పీరియన్సెస్ అన్నిటిని ఉపయోగించుకొని మనము గుణ సంస్కారం చేసుకోవాలి. గుణాలు 3 గుణాలు ఉంటాయి, తమో గుణము, రజో గుణము, సత్వగుణం. ఆ తర్వాత విశుద్ధ సత్వం అని కూడా ఉంటుంది. ఈ 3 గుణాలతోనే మనిషి బ్రతుకుతూ ఉంటాడు. ప్రారంభంలో ఈ ఎవల్యూషన్ సోల్ అనేది మనకు ఒకటి ఉంటుంది. ఎవల్యూషన్ ఆఫ్ సోల్ అంటే ఫస్ట్ ఈ ఆత్మ అనేది ఎప్పుడు కూడా గ్రూప్ సోల్ గా మనకు ఫామ్ అవుతుంది. ఫస్ట్ మినరల్ కింగ్డమ్ గా ఉంటుంది సార్. రాళ్ళు ఫస్ట్ మినరల్ కింగ్డమ్, ఆ తర్వాత ప్లాంట్ కింగ్డమ్, ఆ తర్వాత యానిమల్ కింగ్డమ్,
ఆ తర్వాత హ్యూమన్ కింగ్డమ్, ఆ తర్వాత డివైన్ కింగ్డమ్, ఇట్లా 5 కింగ్డమ్స్ ఉంటాయి. ఫస్ట్ ఈ రాళ్ళు రప్పలు మినరల్స్ అన్ని కూడా ఒక గ్రూప్ సోల్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి. మినరల్స్ లో గ్రూప్ సోల్స్ లాగా గ్రూప్ సోల్ తోని ఒక పర్టికులర్ ఒక స్పేస్ ఆక్యుపైడ్ తోని అది ఫామ్ అవుతూ ఉంటాంటది. రైట్. ఆ తర్వాత ప్లాంట్ కింగ్డమ్, అది కూడా గ్రూప్ సోల్స్ లాగానే ఉంటుంది. రైట్. ఒక దాని పక్కనే ఒకటి అలా పెరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఈ యానిమల్ కింగ్డమ్, యానిమల్స్ కూడా గ్రూప్స్ చాలా తక్కువగా, వీటన్నిటికంటే చాలా తక్కువ, ఇవి కూడా గ్రూప్ సోల్స్ అన్ని కూడా సేమ్ కాన్షియస్నెస్ ఉంటుంది, వీటన్నిటికి సేమ్ కాన్షియస్నెస్ ఉంటుంది. దీని తర్వాత స్టార్టింగ్ లో మనం తీసుకున్నది ఏంది అంటే మానవ జన్మ, ఈ హ్యూమన్ కింగ్డమ్. ఈ హ్యూమన్ కింగ్డమ్ లో ఏంటంటే అంతకు ముందు ఉన్నటువంటి పశు సంస్కారాలు మొత్తం కూడా ప్రారంభంలో రజోగుణంగా మనము ఉద్భవించుకొని మనం పుడుతూ ఉంటాం. ఈ రజోగుణంలో ఉన్న వాళ్ళకు అధికంగా ఆకలి, అధికంగా హెవీ నిద్ర, బాధ్యతలు తీసుకోకపోవడం, తమో గుణం సారీ, ఈ తమో గుణంతో అధికమైనటువంటి నిద్ర, వీటన్నిటితోని ఇట్లా ఉంటూ ఉంటాను. నిద్రపోవడం, ఫుడ్ తినడం, హెవీగా ఉండడం, ఎక్సెసివ్ ఫుడ్, ఎక్సెసివ్ సెక్స్, ఎక్సెసివ్ ఆకలి, ఇవన్నీ కూడా ఎక్సెసివ్ గా ఉంటాయి. ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోరు. వీళ్ళు ఎక్కువ యాక్టివ్ గా ఉండరు, ఐ మీన్ ఏ పనులు చేయరు, డల్నెస్ ఎక్కువ ఉంటది. ఇది తమో గుణం. దీని తర్వాత నెక్స్ట్ రజోగుణం. రజోగుణ ప్రధానులకు ఎట్లా ఉంటుంది అని అంటే వాళ్ళు యాక్టివ్గా ఉంటారు, కాకపోతే వాళ్ళ ద్వారా వినాశనాలు ఎక్కువైతూ ఉంటాయి. ఓవర్ యాక్టివ్. రజోగుణంలో ఏంటంటే వాళ్ళు పనులు చేస్తారు, కాకపోతే వినాశకరమైనటువంటి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు బయట చూసుకున్నట్లయితే కొంచెం రౌడీజం చేసే వాళ్ళు, వాళ్ళని కొట్టుకోవడం, వీళ్ళని మర్డర్లు చేసేవాళ్ళు, ప్రతి చిన్నదానికి రియాక్ట్ అవ్వడము, సెల్ఫిష్నెస్ ఎక్కువ, ఇదే నాకు కావాలి, మొత్తం ఇక కొంచెం వినాశకరమైనటువంటి రజోగుణ సంబంధమైనటువంటి, ఇప్పుడు చెంచల్ కూడా జైల్లో తీసుకున్నా కానీ మొత్తం ఇట్లా ఎక్కువ తప్పుల వైపు పోతూ ఉంటారు. వాస్తవానికి ఏంటంటే వాళ్ళు చేసేది కరెక్టే, వాళ్ళ యాక్టివ్నెస్ ని ఒక పని చేసిన తర్వాత ఏమైంది, ఇప్పుడు ఒక వ్యక్తిని కనుక మర్డర్ చేసిండు అనుకోండి సార్, అంటే ఏం ఆలోచించ విచక్షణ లేకుండా మర్డర్ చేసిండు, తీసుకుపోయి ఏం చేస్తారు, చెంచల్ కూడా చేస్తారు. అప్పుడు చెంచల్ కూడా చేసిన తర్వాత అప్పుడు తనకు తాను ఆలోచన విధానం అనేది కొంచెం పెంపొందుతూ ఉంటది, విచక్షణ కొంచెం వివేకం వైపుకు. తప్పు చేసిన తర్వాత వీళ్ళకి బుద్ధి వస్తుంది, రైట్. కాబట్టి కొంచెం ఆలోచించిన తర్వాత బుద్ధిని కొంచెం తెలుసుకుని, ఓహో ఈ పని చేస్తే నాకు ఈ పర్యవసానం జరిగింది, ఈ పని ద్వారా ఎన్ని నేను కోల్పోతున్నా, నా కుటుంబాన్ని కోల్పోతున్నా, నా యొక్క అన్నిటిని కోల్పోతున్నా అనేది ఒక గ్రేట్ రియలైజేషన్స్ వస్తాయి వీళ్ళకు, రైట్. రజోగుణ సంబంధమైనటువంటి వ్యక్తులకు రియలైజేషన్స్ వచ్చి వాటి నుంచి వచ్చినటువంటి ఎక్స్పీరియన్సెస్ ను, వాటి నుంచి వచ్చినటువంటి బాధ ద్వారా ఇంకొకసారి ఇట్లాంటి తప్పు చేయొద్దని చెప్పేసి రియలైజ్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ ఇక పని చేయడు, సాత్విక గుణంలోకి ఎంటర్ అయ్యి కొంచెం. అట్లనే ఈ దేశాల మధ్యలో సంఘర్షణలు చేసుకునే వాళ్ళు, ఈ తాలిబాన్స్ అయినా కానీ లేకుంటే రకరకాల వీళ్ళంతా కూడా రజోగుణ సంబంధించినటువంటి వ్యక్తులు. అంటే పెంచి అందులో కూడా మంచి వాళ్ళు ఉంటారు, కాకపోతే యాక్టివిటీస్ అన్ని కూడా క్రూయల్ గా ఉంటది. అందరి లోపల కలిసి కూడా చేస్తూ ఉంటారు కొంతమంది, క్రూయల్ గా ఉంటారు. వాడిని ఎప్పుడు నాశనం చేద్దామని చూస్తుంటారు, వీడిని ఎప్పుడు నాశనం చేద్దామని చూస్తాం, వాడిని నాశనాన్ని కోరుకుంటా అంటారు. ఇట్లా ఇవన్నీ కూడా ఒక రాజ్యం పోతే మంచుకుంటూ ఒక ఇంకేదో వినాశకరమైనటువంటి డెస్ట్రాయ్ థాట్స్ ఎక్కువ ఉంటాయి. సో కొంచెం ఈ రజోగుణం నుంచి వీళ్ళు యాక్టివిటీస్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఆ ఎక్స్పీరియన్సెస్ ను యూజ్ చేసుకుని చిన్నగా సాత్వికం వైపుకు ప్రయాణించడం అనేది జరుగుతూ ఉంటుంది. సాత్విక గుణం. ఆ సాత్విక గుణం యొక్క లక్షణాలు ఏంటి అంటే, సరే మీ యొక్క లక్షణాలే సార్. ఎక్కువ సేవాభావం, మోర్ సర్వీస్ టు పబ్లిక్, మోర్ సర్వీస్ చేస్తూ ఉంటారు. ప్రేమ, జాలి, ఈ కైండ్నెస్ ఎక్కువ ఉండడము. వాళ్ళ కోరికలను తగ్గించుకొని సో సాత్విక గుణం వాళ్ళ లక్షణాలకు ఎట్లా అంటే, వాట్ అండ్ గివ్ టు, నేనేమి ఇవ్వాలి ప్రకృతికి, నేను ఏమి ఇవ్వాలని చూస్తున్నాను, నాకేమొచ్చిందని ఆలోచించారు. వాళ్ళకి ఏమి ఇవ్వాలి, ప్రకృతికి ఏమి ఇవ్వాలి, సమాజాన్నైనా లేకుంటే ప్రకృతినైనా కానీ నేను ఏమి ఇవ్వాలి అని చెప్పేసి ఈ మంచి ఈ సంఘ సంస్కరణలు చేయడం, సేవాభావాలు కలిగినటువంటి ఏం చేస్తే మంచుకుంటది, ఈ స్కూల్ పిల్లలకు బుక్స్ ఇవ్వడం అయినా కానీ లేకుంటే ఇవి చాలా చిన్నయే, వీటన్నిటికంటే సేవ, ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తారు, ఎదుటి వారి గురించి ఆలోచించే తత్వంలో మనకి ఏమైతుంది అంటే, మన లోపల పక్కవారి గురించి ఆలోచిస్తూ ఈ గొప్ప సేవా భావాలైనా కానీ ఇవి చేస్తూ ఉండడం ద్వారా ఏమైతుంది అంటే, మన లోపల ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ కైండ్నెస్, ఇదంతా కూడా విస్తారంగా మన లోపల ఉన్నటువంటి విస్తారంగా మనకు ఎక్స్ప్లోర్ అవుతూ ఉంటుంది. తద్వారా మనము కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతూ ఉంటాం. కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే.
ఏదైతే మన అయస్కాంతాన్ని మ్యాగ్నెట్ చిన్న ఐరన్ పీస్ని మ్యాగ్నెట్తో రబ్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఐరన్ పీస్ కూడా మ్యాగ్నెట్ అవుతూ ఉంటుంది. Yes, yes. సో అట్లనే కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే కంప్లీట్గా మనం ఒక గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళిపోతాం. తద్వారా ఏమవుతుంది అంటే ఈ సాత్విక గుణం వైపుకు ఉన్నటువంటి ఉదారత ఎక్కువగా ఉండి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండగలుగుతూ ఉంటాడు. రైట్, ఏది ఉన్నా లేకపోయినా ఇక్కడ ఘర్షణ ఎక్కువ ఉండదు, మానసికమైనటువంటి ఘర్షణ ఎక్కువ ఉండదు. ప్రేమ కైండ్నెస్ ఏమి ఇవ్వాలి తక్కువగా లిమిటెడ్ గా ఆలోచిస్తూ ఏదో ఉన్నది తింటూ ఉంటాడు. ఎక్స్పెక్టేషన్స్ తక్కువ ఉంటుంది. పని ఎంత చేస్తే చాలా బాగా పని చేసినప్పటికీ కూడా ప్రపంచానికి సమాజానికి ఏమి ఇవ్వాలి. చిరు కూడా ఈ ప్లేస్ లోనే ఉన్నా సరే, ఇందులోకి మళ్ళీ స్పిరిచువాలిటీ ఆడైతుంది. రైట్, అది కన్క్లూడ్ చేయండి. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏమొస్తుంది? లైఫ్ ని ఇన్ని విధాలుగా అర్థం చేసుకోవాలి వాళ్ళు. సో సాత్విక గుణంలోకి రావాలంటే సాధన అనేది ఇంపార్టెంట్. జీవితం అంటే ఇన్ని అర్థం చేసుకోవాలి తప్ప ఓన్లీ నాకు ఇది లేదు అది లేదు అనేది కాదు కదా. చివరిగా యువర్ మెసేజ్ టు ద యూత్. ఒక్కటే సార్, అందరూ కూడా ఈ జీవితం అనేది ఏదో భారభూతమైంది కాదు. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ నాట్ అవర్ లైఫ్, నాట్ బర్డెన్. అసలు దీన్ని సీరియస్ గా తీసుకొని బర్డెన్ గా తీసుకొని ఏదో జరిగితే ఇప్పుడు తాజ్ మహల్ని చూస్తేనే నీకు ఆనందంగా ఉంటుంది అనుకుని నువ్వు ఇక్కడ నుండి ఢిల్లీ వైపుకు ప్రయాణిస్తూ ఉంటావు. నీ మైండ్లో తాజ్ మహల్ని చూస్తేనే ఆనందంగా ఉంటుంది నువ్వు అనుకుంటావు. కానీ తాజ్ మహల్ వైపుకు వెళ్ళే క్రమంలో తాజ్ మహల్ కంటే అద్భుతమైన ఎన్నో దారి మధ్యలో ఉంటూ ఉంటాయి. అది నువ్వు వాటిని పాయింట్అవుట్ చేయగలగాలి. సూపర్. అట్లనే జీవితంలో ఏదో వస్తే ఆనందంగా ఉంటది అనుకుంటే ఈ మధ్యలో ఎన్నో అద్భుతాలు దానికంటే జరిగే ఉంటూ ఉంటాయి. వాటిని గమనిస్తూ ప్రతి క్షణం కూడా ఒక ఆనందంగా మార్చుకోవచ్చు. రైట్. సో అంతా కూడా జీవితం అంటేనే హ్యాపీలాగా ఇవ్వదు నీకు, ఒక రా మెటీరియల్ లాగా ఉంటది. గుర్తించుకోవాలి లైఫ్ ని. ఒక్కసారి మన జీవితంలో మనకు నచ్చిన ఫ్రెండ్స్ ఉంటారు, నచ్చినటువంటి తల్లిదండ్రులు అందరు ఉన్నారు. నచ్చినవి మీరు చూడండి, నచ్చినది ఆటోమేటిక్గా డిసప్పియర్ అయిపోతుంది. వండర్ఫుల్ చిరు, అద్భుతమైన లైఫ్ పర్పస్ గురించి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో ఇదండి ఈనాటి ధ్యాన యువ పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే ఉద్యోగం వచ్చిన తర్వాత ఆనందం, పెళ్ళిళ్ళు అయినాక ఆనందం, మంచి డబ్బులు సంపాదించడానికి ఆనందం కాదు. ఆ ఆనందానికి వెళ్ళే ప్రతి స్టెప్పులో ఉన్న అద్భుతాలను చూడడమే ఆనందం. ఆ పర్పస్ ఆఫ్ లైఫ్ తెలియాలి అంటే సోల్ ఎవల్యూషన్ని తెలుసుకోవాలి అంటున్నారు. మినరల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్, ఎనిమల్ కింగ్డమ్, అప్పుడు హ్యూమన్ కింగ్డమ్. ఈ శరీర ధర్మాన్ని పాటించడం ఎంత ముఖ్యమో తెలుసుకున్నాం ఈరోజు. రైట్. సో ఇవన్నీ అర్థం చేసుకున్నప్పుడు జీవితం అనేది అర్థం అవుతుంది. ఆటోమేటిక్ నీ పర్పస్ ఆఫ్ లైఫ్కి కనెక్ట్ అవుతాము. నచ్చిన వాటిని చూస్తూ నచ్చిన వాళ్ళతో ఉండండి, నచ్చనివి ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి అనేదే వారి యొక్క అద్భుతమైన మెసేజ్. ఇంకొక అద్భుతమైన మెసేజ్, మనం ఏదో సాధించినాక కాదు, సాధించడానికి వెళ్ళే మార్గంలో కూడా అద్భుతాలు ఉంటాయి, వాటిని చూడడమే జీవితం. సో ఇలాంటి అద్భుతమైన విషయాలు అందిస్తున్న పిఎంసికి మనం సహకరిద్దాం. ఇలా కంటిన్యూగా ఈ వీడియోని మళ్ళీ చూద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాం, షేర్ చేద్దాం. సో మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.